ఇక్కడ అంత మంచిగానే ఉంది. నేను అనేది ఏంటంటే 2500 ఇస్తామన్నారు కదా, ఇయ్యలేదు అంటుండ. ఎందుకు ఇవ్వలేదంటావు? ఏమో నాకు తెలియదు బిడ్డ మరి. అంటే ఇప్పుడు బస్సులలో ఫ్రీగా పోతున్నావు కదా, ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నావు, రోజు చేస్తున్నారు. మాకేమైనా పింఛన్లు ఉండవే ఏమున్నాయి? గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు సంతోషం, మాకేముంది? మరి ఉచిత బస్ మంచిగా లేదా? ఉచిత బస్ మంచిగా లేదా? నేను ఏంటి కొత్త బిడ్డ హాస్పిటల్ కొనికినే, గాంధీ హాస్పిటల్కు నా ఇంటికే తిరుగుడా, నేను మా ఆయన అంతే. మీకేమైనా అంటే ఉచిత కరెంట్ ఏమైనా వస్తుందా? కరెంట్ వస్తుంది. కరెంట్ ఉచితంగానే వస్తుందా? మీ పొలం గిట్ల ఉందా ఏమన్నా? పొలం ఊళ్ళో ఉంది కానీ దానికి ఏది రాలే. రుణమాఫీ, లోన్ రైతు బంధు ఏమైనా పడుతుందా? ఇప్పుడు కాదు ఎప్పుడు. అంటే ఇప్పుడు విద్యార్థులకి గవర్నమెంట్ ఉద్యోగాలు వేస్తా అంటుండు, మరి వేస్తాడా మరి రేవంత్ అన్న? ఏమో తెలియదు బిడ్డ, నాకేం తెలుసు బిడ్డ, నేను చదువుకున్న దానిగాను నన్ను వదిలేరు మళ్ళీ మీరు. లాస్ట్ గవర్నమెంట్ ఉంది ఆ కేసీఆర్ ది మంచిగా ఉందా, రేవంత్ అన్నది మంచిగా? అందరూ ఒకటే బిడ్డ, ఎవరిది నేనా ఇప్పుడు? అందరూ మంచి అనుకోవాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు పెన్షన్లు కూడా ఎక్కువ ఇస్తా అని అంటుండు కదా, మళ్ళీ ఏమో మరి తెలియదు, ఇస్తే అప్పుడు తెలుస్తుంది మనకు. మరి బంగారం రేటు తగ్గిందంట, కొనుక్కున్నా బంగారం? నా బతుకు బంగారం తిండి ఉంటే సార్, నాకు కడుపుకు తిండి ఒంటరిలో బట్టలు అంతే. ఇప్పుడు 2500 ఇస్తాడు రేవంత్ అన్న, ఏం చేస్తారు 2500? పొట్టకు హాస్పిటల్కు, మా ఆయనకు బాగాలేదు, నాకు బాగాలేదు, ఇదే కాళ్ళ నొప్పులు, ఇప్పుడు గుండె నొప్పి అంటే పోయి రక్తం పరీక్ష అవి తీసి గవర్నమెంట్ హాస్పిటల్ ని కూడా డెవలప్ చేస్తా అంటుండు కదా, చేస్తాడో ఏమో తెలియదు బిడ్డ. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగానే ఉంటాయి అన్ని ఫ్రీ, మొత్తం ఫ్రీ అమ్మా, మొత్తం ఫ్రీ.